యుద్ధోన్మాదం సామ్రాజ్యవాదం నశించాలనే అంశంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్జీఓ హోంలో చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇరాన్ దేశంపై అతిపెద్ద దేశమైన అమెరికా మరో ఇజ్రాయెల్ దాడులు చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలను పట్టన పెట్టుకుంటున్నారని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ దివంగత ప్రధాని వాజ్పేయి ఆధ్వర్యంలో అమెరికాను ఎదిరించి ప్రోగ్రాం అణు పరీక్షలు నిర్వహించిన ఘనత కలిగిన దేశం భారత్ అని, అయితే మోడీ అమెరికా ఆంక్షలకు తలొగ్గి పిరికితనంతో అమెరికా యుద్ధోన్మాదం ఖండించడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రవచనకర్త గరికపాటి గుడ్డు వివాదంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారని ఆయన తెలిపారు. ఎంతో మేధావి అయిన గరికపాటి నరసింహారావు బహిరంగంగా చేసిన తప్పును ఒప్పుకొని ప్రవచనాలతో హుందాగా వ్యవహరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. మన జిల్లా సిపిఐ కార్యదర్శి కమరేడ్ నారాయణ స్వామి గారు, గిరీష్ గారు, మన రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శులు, అంతేకాకుండా మన సంతోష్, మరి వేదిక ప్రజా సంఘాల నాయకులు, మరి మన పార్టీ జాతీయ కార్యవర్గము ఇటీవలనే సమావేశం సర్దార్ భగత్ సింగ్ ఆయన యుద్ధ వాతావరణం ఇటీవల కాలంలో ఏనాడు లేని శాంతి కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా మన భారతదేశ స్వాతంత్రం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అమెరికా కనుసన్నల్లో ఇవాళ రాజ్యాన్ని నడిపే పరిస్థితికి వచ్చింది. చివరికి మన భారతదేశాన్ని పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవమానిస్తూ ఉన్నాడు. ఆయన ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని 62 సార్లు చెప్పినా సరే మన ప్రధానమంత్రి గారు కనీసం నోరెత్తిన పాపన పోలేదు. పైగా మన భారతదేశం ఎవరితో ఆయిల్ కొనాలి, ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో వ్యాపారం బంద్ చేయాలి అనేది కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ నిర్ణయిస్తూ ఉన్నాడు తప్పితే మనం స్వతంత్రంగా మన వ్యాపారం ఏదో మనం చేసుకునే పరిస్థితులు ఇవాళ లేదు. పైగా ఒకప్పుడు అలీన దేశాలకు అధ్యక్షత వహించిన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దారుణాలు, దుర్మార్గాలు, కిడ్నాప్లు జరుగుతూ ఉంటే కనీసం దాన్ని ఖండించిన పాపాన పోవడంలే. ఇవాళ వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను నిర్బంధించి వారిని అమెరికాకు తీసుకెళ్ళి అమెరికాలో వారిపైన ఇవాళ జైళ్లలో నిర్బంధించి విచారణ జరుపుతూ ఉంటే మన ప్రధానమంత్రి గారు నోరెత్తి కనీసం ఖండించిన పాపాన పోలేడు. అదేవిధంగా ఇవాళ ఇరాన్ పైన దాడి చేసి అక్కడున్న సుప్రీం లీడర్ అలీ ఖమానీని హత్య చేస్తే ఆయన భార్య కూడా చనిపోయింది. దానిపైన కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రపంచ పెత్తనమంతా ఉండాలి, ప్రపంచమంతా నా కనుసన్నల్లో నడవాలని చెప్పి అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తూ ఇవాళ అందరినీ బెదిరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వైఖరికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు నిరసన తెలియజేయాలని కోరుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినాన్ని పాటించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ దేశమంతటా కూడా ఇవాళ మేమందరం కూడా ఈ సామ్రాజ్యవాద దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే మన భారతదేశంలో కూడా గ్యాసు దొరకక మరోవైపు పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్పి ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారిపోతున్న నేపథ్యంలో ఈరోజు ఇప్పటికైనా మన ప్రధానమంత్రి గారు నోరు తెరవాలి, కళ్ళు తెరవాలి, మాట్లాడాలి, అమెరికా దుశ్చర్యలను ఖండించాలి, ఇరాన్కు బాసటగా నిలబడాలి, ఆ సామ్రాజ్యవాద దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గళమెత్తాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేం నోరు మెదపడంలే. అసలు ఎన్డీఏ కూటమిలో మాకు ఇక్కడ అక్కడ అంతా గవర్నమెంట్ అని చెప్తా ఉన్నావు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్తో కనీసం ఒక మాట మాట్లాడలేకపోతా ఉన్నావు. కాబట్టి చంద్రబాబు గారు కూడా ప్రధాని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తెచ్చి ఆయన నోరు తెరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.